సౌండ్ ఆన్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అది చేశాను సార్, అది ఎంప్లాయీస్ చేశాను. ఓకే. ఎంప్లాయీస్ తెచ్చుకున్నాను నేను. ఓకే. అయితే మనం రోలో ఏది పెట్టాలి, కాలం దేని పెట్టాలి ఒకసారి అదొకటి. అంటే ప్రైవేట్ టేబుల్ అంటారా? రోలోకి వెళ్ళి అవునండి. ఓకే. కాలంలోకి తీసుకోవాలని నాకు ఇది రాలేదు. ఓకే. ఓకే. సరే అండి, మళ్ళీ ఒకసారి చూడండి, చెప్తాను. ఓకే అండి. మా బ్రదర్ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు డేటా ప్రోకి, మా సంజయ్ అని మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఓకే. హలో, చెప్పండి. బ్రదర్ కూడా మీ దగ్గర జావా HTML జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారంట. ఓకే. ఓకే. 2 years బ్యాక్ అంట. 2 years బ్యాక్ అండి. 2 years ఉన్నారండి. 2 years బ్యాక్ ఉన్నాను అక్కడే. 10 years నుంచి అక్కడే అండి. సో ఇక్కడ చూడండి, మనం పైవట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం.
సో ప్రైవేట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే అట్లీస్ట్ 3 కాలమ్స్ ఉండాలి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. 3 కాలమ్స్ ఉండాలి. 3 కాలమ్స్ రెండు టెక్స్ట్ ఉండాలి. 2 టెక్స్ట్ ఉండాలి, ఒకటి నెంబర్ ఉండాలి. ఓకే. సో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒకటి సిటీ అని చెప్పుకున్నాం, ఇంకోటి సేల్స్ మ్యాన్ నేమ్ చెప్పుకున్నాం. ఓకే. నెక్స్ట్ క్వాంటిటీ. ఈ 3 కాలమ్స్ చెప్పుకున్నాం. సిటీ రిపీటెడ్ అవ్వాలి. సో డిఫరెంట్ సిటీ నేమ్స్ తీసుకున్నాం, వాటిని డ్రాగ్ చేసాం రిపీటెడ్గా అవ్వాలి కాబట్టి. అలాగే సేల్స్ మ్యాన్ నేమ్స్ కూడా రిపీటెడ్గా అవ్వాలి. సో వాటిని కూడా రిపీట్ చేస్తున్నాం. ఇలాగా నెంబర్ ఆఫ్ నేమ్స్ తీసుకున్నాం, ఇవి కూడా రిపీట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు క్వాంటిటీ అన్నది రిపీట్ అయినా అవ్వకపోయినా పర్లేదండి. సో డిఫరెంట్గా ఉంటే సరిపోద్ది నెంబర్స్. సో మీ ఇష్టం అండి, ఏవైనా నెంబర్స్ ఇవ్వచ్చు. సో ఈ టేబుల్ ఎలా అంటే రాజమండ్రి సిటీలో రాజు సేల్ చేసిన క్వాంటిటీ 6 అండి, కాకినాడలో ప్రకాష్ 3 అండి, విశాఖపట్నంలో హరి 4, అలా అనమాట. ఓకే. ఈ టేబుల్ ఇప్పుడు దీంట్లో మన రో వైజ్ కాలం వైజ్ అంటే సిటీ వైజ్ సేల్స్ మ్యాన్ వైజ్ మనకి టోటల్స్ కావాలి. సో అలా కావాలి అంటే మనం ప్రైవేట్ టేబుల్ క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ముందు డాటా అంతా సెలెక్ట్ చేసాం. దెన్ ఇన్సర్ట్ మెను చూడండి, ఇన్సర్ట్ ట్యాబ్లో ప్రైవేట్ టేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. సో సెలెక్ట్ చేయగానే మనకి ఆల్రెడీ డాటా సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ రేంజ్ చూపిస్తుంది. షీట్ 1లో E3 to G22. నెక్స్ట్ ప్రైవేట్ టేబుల్ ఎక్కడ కావాలి, న్యూ వర్క్ షీట్ అని ఉందండి. సో షీట్ 1 ఉంది, నెక్స్ట్ సెపరేట్గా షీట్ 2 తయారవుతుంది, లేదా ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లొకేషన్లో మనం ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లొకేషన్ ఈ సెల్ తీసుకున్నాం, అంటే షీట్ 1లో I3 అని తీసుకున్నాం. ఇప్పుడు ఓకే అనగానే మనకు ప్రైవేట్ టేబుల్ ప్రివ్యూ చూపిస్తుంది. ఈ ప్రైవేట్ టేబుల్ ప్రివ్యూలో మనకి రో వైజ్ కాలం వైజ్ టోటల్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఏవైతే టెక్స్ట్ కాలమ్స్ రిపీటెడ్ కాలమ్స్ తీసుకున్నారో వాటిని రోలో కానీ కాలంలో కానీ అడ్జస్ట్ చేయాలి. క్వాంటిటీ అన్నది వాల్యూస్లో అడ్జస్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మీకు చూడండి 3 కాలమ్స్ చూపిస్తుంది, సిటీ, సేల్స్, క్వాంటిటీ. సో సిటీ, సేల్స్ మ్యాన్ ఈ రెండు కూడా ఏంటి టెక్స్ట్ సంబంధించినవి అండి, కాబట్టి ఇవి రోలో కానీ కాలంలో కానీ ఉంటాయి. మీ ఇష్టం అండి, రోలో పెడతారా కాలంలో పెడతారా అది మీ ఇష్టం, ఏమైనా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో సిటీని డ్రాగ్ చేసి కాలమ్స్లో పెట్టాను. చూడండి కాలం వైజ్ సిటీ నేమ్స్ వస్తున్నాయి. అలాగే సేల్స్ మ్యాన్ నేమ్ డ్రాగ్ చేసి రోస్లో పెట్టాను. సో సేల్ మ్యాన్ నేమ్స్ రోస్లో వస్తున్నాయి. చూడండి గోపాల్, హరి, ప్రకాష్, రాజు, విజయ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు క్వాంటిటీ అన్నది వాల్యూస్లో ప్లేస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి ఫార్ములాలో అప్లై అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు మనకి చూడండి రో వైజ్ కాలం వైజ్ టోటల్స్ వస్తున్నాయి. గోపాల్ కాకినాడలో టోటల్ 7 అమ్మాడు, గోపాల్ రాజమండ్రిలో 11, విశాఖపట్నంలో 4, ఇలా టోటల్ 22 సేల్ చేశాడు. అలాగా కాకినాడలో అందరూ కలిసి 31, రాజమండ్రిలో అందరూ కలిసి 40, విశాఖపట్నంలో అందరూ కలిసి 31, ఇలా. సో మనకి డిఫరెంట్ వాల్యూస్ రో వైజ్ కాలం వైజ్ చూపిస్తుంది. సో ఇది ప్రైవేట్ టేబుల్. సో 3 కాలమ్స్ కంపల్సరీ ఉండాలండి, మోర్ దాన్ 3 ఉండొచ్చు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకో 4th కాలం యాడ్ చేసాం అనుకోండి, అది మన ఫిల్టర్స్లో వస్తుంది. కాలమ్స్ యాడ్ చేసాం కదా ఫిల్టర్స్లో వస్తుంది. హలో చెప్పండి. సో రో వైజ్ కాలం వైజ్ టోటల్స్ వస్తాయి. ఈ టోటల్ చూపించాలంటే మనం ప్రైవేట్ టేబుల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం 3 కాలమ్స్ తీసుకున్నాం, మోర్ దాన్ 3 కాలమ్స్ కూడా ఉండొచ్చు. సో నిన్న మనం ఇంకో కాలం యాడ్ చేసి ఓకే స్క్రీన్ కనిపించట్లేదు అంటారా? ఓకే ఓకే స్క్రీన్ చేస్తున్నాను. ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు వస్తుందండి.
కనబడుతుంది. ఓకే, చూడండి మనం ఇక్కడ 3 కాలమ్స్ తీసుకున్నాం. వీ కెన్ టేక్ మోర్ దాన్ 3 కాలమ్స్ ఆల్సో. సో ఇంకో కాలం యాడ్ చేసామండి నిన్న. ఏంటి, ఐటమ్ అన్న ఒక కాలం యాడ్ చేసాం. సో ఇదే మనం ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇంకో కాలం తీసుకున్నాం ఐటమ్ అని, కారు, బస్సు, ఓకే, కారు, బైక్, అలా మన ఇష్టం అండి, ఏమైనా తీసుకోవచ్చు, ట్రైన్, ఇలాంటివి. రైట్, ఇప్పుడు వీటిని మనం డ్రాగ్ చేస్తున్నాం. సో డిఫరెంట్ వచ్చినాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ప్రైవేట్ టేబుల్ యాడ్ చేయాలనుకుంటున్నాం. సో అగైన్ డాటా సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ ఇన్సర్ట్ మెను, ప్రైవేట్ టేబుల్, ఇన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, లొకేషన్ సెలెక్ట్ చేస్తున్నాం ఫ్రమ్ హియర్. సో లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. షీట్ 1లో I13 సెల్ నెంబర్ ఇచ్చాం. ఓకే, దీన్ని మనం ఓకే చేసామండి. అగైన్ ప్రైవేట్ టేబుల్ 2 ప్రివ్యూ చూపిస్తుంది. ఇందులో కూడా మనం కాలం వైజ్, రో వైజ్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు టెక్స్ట్ సంబంధించిన ఏవైనా సరే కాలం, రో ఫిల్టర్స్లో ప్లేస్ చేయొచ్చండి. వాల్యూస్లో మాత్రం ఓన్లీ నెంబర్స్ ఉన్నదే కావాలి. సో మనం ఇక్కడ కాలం నేమ్స్, సిటీ అన్నది రో ప్లేస్ చేస్తున్నాను. అలాగే సేల్స్ మ్యాన్ కాలంలో ప్లేస్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ క్వాంటిటీ వాల్యూస్లో ప్లేస్ చేస్తాను. చూడండి ప్రైవేట్ టేబుల్ తయారైంది. ఇంకా 4th కాలం అన్నది మనం ఫిల్టర్లు యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఐటమ్ వైజ్ ఫిల్టర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం సమ్ ఆఫ్ క్వాంటిటీ, రైట్, ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఐటమ్స్ చూపిస్తుంది. కాదు, మనకు ఓన్లీ కార్ మాత్రమే కావాలి, ఓకే అన్నాం అనుకోండి, ఓన్లీ కార్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది. ఆర్ వీ కెన్ సెలెక్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఆల్సో. చూడండి ఓన్లీ 1 సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ మల్టిపుల్ అన్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి బస్సు, ట్రైన్ 2 కావాలి, ఓకే సెలెక్ట్ చేయగానే బస్సు, ట్రైన్ 2 సంబంధించిన ప్రైవేట్ టేబుల్ చూపిస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫిల్టర్స్లో. సో ఇలా మనం 4 కాలమ్స్ యాడ్ చేస్తే 4th కాలంని మనం ఫిల్టర్లో యాడ్ చేస్తున్నాం. అలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో వాల్యూస్లో నెంబర్స్ ఉన్నది వస్తుంది. మిగతా ఫిల్టర్, కాలమ్స్, రోస్లో టెక్స్ట్ సంబంధించినవి ఉంటాయి. సో టెక్స్ట్ సంబంధించిన కాలమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫిల్టర్లో. హలో, చెప్పండి. సో ఫిల్టర్స్లో స్క్రీన్ షేర్ అవుట్. వస్తుందండి ఇప్పుడు. హలో, స్క్రీన్ వస్తుందండి? వస్తుంది. ఓకే, సో మనం ఇక్కడ చూడండి 4 కాలమ్స్ యాడ్ చేసాం. ఆ 4th కాలం ఫిల్టర్లో యాడ్ చేసాం. ఇలా మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెంబర్ సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని వాల్యూస్లో ప్లేస్ చేస్తాం. టెక్స్ట్ సంబంధించినవి అయితే ఫిల్టర్, కాలమ్స్, రోస్ ఈ 3లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. సో మన ఇక్కడ ఐటమ్, సిటీ, సేల్స్ మ్యాన్ ఈ 3 ఉన్నాయి. సో 3టిని వేరేగా యాడ్ చేసాం. ఓకే, కావాలంటే మీరు సిటీని ఫిల్టర్లో పెట్టండి, ఓకే, ఐటమ్ని రోస్లో పెట్టండి, సిటీని ఫిల్టర్లో పెట్టండి. ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి సిటీ వైజ్ మన ఫిల్టర్ అవుతుంది. రైట్, ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. కాలమ్స్లో రోస్లో సేల్స్ మ్యాన్ పెట్టాం, కాలమ్స్లో ఐటమ్ పెట్టాం. ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం ఆటోమేటిక్గా
హలో, స్క్రీన్ వస్తుందండి?